హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ పోదామనుకుంటున్నాం. బయటకెళ్ళే ఎండ బాగా కొడుతుంది. కళ్ళు షేక్ అవుతున్నాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మంచిగా ఉండాలి అనుకుంటున్నాను నేను. టమాటా తీసుకున్నాం ఫ్రెండ్స్. కేజీ కేజీ వచ్చేసి 50 రూపాయలు. టమాటా ఫ్రెష్ ఉంటాయి ఇక్కడ, నాచురల్ ఉంటాయి. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఎటు చెడు దొరుకుతాయని నాచురల్ పండిస్తారు ఇక్కడ. ఇంకోటి ఇది నా ఒక 20 ఎకరాల దాకా ఉంటుంది మార్కెట్ ఇది. మొత్తం ఇంట్లో ఉంటాయి, కొన్ని సైడ్ బిల్డింగ్లు ఉంటాయి. కొత్తిమీర కొత్తిమీర దొరకలేదు. ఆఫ్రికాలో ఇలాంటి గిన్నెల్లో వండుకుంటారు. కొత్త గిన్నెల ఇండియన్స్ వేరే వండుకుంటారు. మార్కెట్ మొత్తం ఇట్నే ఉంటుంది, మొత్తం దగ్గర దగ్గరకు ఉంటాయి అన్ని. రేకుల షెడ్. పుదీనా తీసుకున్నా. పుదీనా వచ్చి 5 రూపీస్. అంటే ఇక్కడ కరెన్సీ అది సిప్ అంటారు. 5 రూపీస్ అంటే 50 రూపాయలు దాని వాల్యుయేషన్. మొత్తం ఏడు రోజు దొరుకుతాయి వంట సామాన్లన్నీ, మసాలా గీసాలు అన్ని ఏటు చెడు ఉంటాయి. కూరగాయలు అంటే మా ఇండియన్ లాగా ఉంటాయి, కొన్ని ఉంటాయి కొన్ని ఉండయి. అన్ని దొరికాయి కూరగాయలల్లో. వాళ్ళు తిన్న ఫుడ్ వేరే ఉంటుంది, మన తిన్న ఫుడ్ వేరేలాగా ఉంటుంది. ఇక్కడ మటను, చికెను, బీఫ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం రేట్లు కూడా ఎక్కువనే ఉంటాయి ఇక్కడ. బయటికి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసుకుంటారు కాబట్టి రేట్లు కూడా అట్నే ఉంటాయి. ఇండియన్ కన్నా పోసి ఇక్కడ రేట్లు బాగానే ఉంటాయి. కీరా దోశ, టమాటో, ఆనియన్, క్యాబేజీ ఎక్కువ దొరుకుతుంది. ఆకుకూరలు ఒక 2-3 రకాలు ఉంటాయి అంతే. ఇది పుదీనా తీసుకుంటాను నేను. కొత్తిమీర అడితే కొత్తిమీర వెతుకుతున్నాను, కొత్తిమీర దొరకలేదు. ఓన్లీ ఒకటే ఇవ్వమంటున్నాను నేను. డబ్బులు తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినాక వచ్చినప్పుడు ఇద్దుపో అని చెప్పి ఇచ్చేసింది. డబ్బులు తీసుకోలేదు. వాళ్ళందరూ కొత్తగా వస్తున్నారు అనుకో, షాకింగ్గా. పిల్లలు కొత్తగా వస్తారు, కొత్తగా వచ్చినానే. మార్కెట్ మొత్తం ఎట్టుండే ఇటు ముందు పోతాడు ఇటు బగ్గగాడు, నాయమంటే వచ్చినాడు ఇడు. ఎట్లా రేకుల షెడ్ వేసుకొని మొత్తం ఇలానే ఉంటాయి అన్ని. ఆటో మధ్యలో ఆపినాడు. మన ఇండియన్ కనబడితే పిలుస్తుంటారు అందరు. తీసుకొని చెప్తారు వాళ్ళ భాషలో. మనం ఏది కావాలన్నా మనం అదే తీసుకుంటాం, కానీ సరే సరే అనుకుంటే మనం వెళ్తుంటాం. కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉంటాయి, మార్నింగ్ పోతే ఫ్రెష్గా ఉంటాయి. ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మధ్యాహ్నం పడిన కాబట్టి కొంచెం ఆకుకూరలు ఆరిపోయినాయి, తీసుకోలేదు. పొటాటో కూడా బాగా దొరుకుతాయి ఇక్కడ, స్టాక్ ఉంటాయి పొటాటో. మొత్తం పొటాటో మొత్తం ఎర్ర నెలలో పండిస్తారు బాగా. ఎర్ర నెలలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అల్లం కూడా న్యాచురల్ ఉంటాయి. ఫుడ్ మాత్రం న్యాచురల్ ఉంటాయి మ్యాక్సిమం ఇక్కడ. కూరగాయలు మందులేసి వండేయడం చాలా తక్కువ వీళ్ళు. పుదీనా ఇస్తుంది ఆమె. పుదీనా కాదమ్మా, కొత్తిమీర కావాలన్నా లేదని చెప్తుంది ఆమె. క్యారెట్
డైరెక్ట్ తీసుకున్నా. మార్కెట్ పోతా ఉంటే మార్కెట్ ఉంటుంది. ఇది ఓపెన్ ప్లేస్. ఇది ఆరెంజ్ మ్యాన్ అంటే ఫోన్పే టైప్ మనకు ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డు. బట్టలు అమ్ముతారు ఇక్కడ. వాటర్ ప్యాకెట్లు అమ్ముతారు. రోడ్ల మీద తిరుక్కుంటా. ఊర్లో చూసిన కూడా రోడ్ల మీద తిరుక్కుంటూ అమ్ముతారు. కాఫీ, మిల్క్ తక్కువ ఉంటుంది, మిల్క్ తక్కువ దొరకదు. కంపల్సరీ పార్కింగ్ ప్లేస్ కంపల్సరీ ఎక్కడ పెట్టినా డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ లాస్ట్ వరకు బ్లూ కలర్ బిల్డింగ్ కాడికి అక్కడికి వెళ్ళాలి. బండి ఆడ పెట్టినాము. వాటర్ ఇది. వాటర్ కూడా బాగా అమ్ముతారు. చూసారా ఫ్రెండ్స్, ఈ మార్కెట్ ఎంట్రన్స్ ఇక్కడ మనకి ఎదురుగా కనిపించే బ్యాంక్. ఇది చాలా పెద్ద బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్. ఇది ఓరిస్ బ్యాంక్ అంటారు దాన్ని. బిల్డింగ్ ఇది పిల్లలు ఆడేది. క్లాస్ అదే బ్యాంకు. ఈరోజు ఫ్రైడే హాలిడే. ఫ్రెండ్స్ ఎట్లుందో సబ్స్క్రైబ్ చేసుకోండి.